హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ప్రకృతి అందాలు డ్రోన్తో అనే విషయంగా ఈరోజు మీకు నల్లమల అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం, ఆ గ్రామం పేరు మధుతిమ్మాపురం. డ్రోన్ సహాయంతో పైనుంచి ఈ గ్రామం ఎలా ఉంది, ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయని చూపించే ప్రయత్నం మీకు చేస్తున్నాను. రండి, మీరు కూడా నాతోటి అలా సరదాగా అలా గాల్లో పై వరకు కొద్ది వరకు పైకి వెళ్ళి మన ఊరు అందాలు ఎలా ఉన్నాయి, చుట్టుపట్టు ఉన్న ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేసి పైకి వెళ్ళేసి వద్దాం. మీరు రెడీయా? ఓకే, లెట్స్ గో, వెళ్దామండి. యాక్చువల్గా నేను రోజుకో వీడియో డ్రోన్ నుంచి తీసి పెడదామని ట్రై చేస్తున్నాను. వేరే కారణాలు, రకరకాల కారణాల వల్ల తీయలేకపోతున్నాను. నిన్న డ్రోన్ షూట్ చేద్దాం అనుకుంటే గాలి వాన వచ్చింది, సో దానివల్ల ఆగిపోయాము. చూశారంటే అక్కడ సూర్యుడు సాయంకాలం టైంలో ఎలా ఉన్నాడు, చుట్టూ అటువైపు నల్లమల ఫారెస్ట్, ఇవన్నీ చూపించే ప్రయత్నం మీకు నేను చేస్తున్నాను. మీకు చూసిన తర్వాత ఇలాంటి డ్రోన్ వీడియోలు మీకు నచ్చుతున్నాయా, నచ్చవా, ఎలాంటి వీడియోలు చేయాలి డ్రోన్తో, మీ సలహాల కోసం ఎదురు చూస్తుంటాను. దూరం నుంచి చూస్తే అక్కడ చెరువు, ఆ పక్కన వచ్చేసి పచ్చటి అందాలు, ప్రకృతి అందాలు. ఇందులో పక్షుల కిలకిల రావాలు వినిపించడానికి కుదరట్లేదు, ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి కాబట్టి. డ్రోన్లో ఆడియో రికార్డ్ అవ్వట్లేదు, ఆడియో రికార్డ్ అవ్వదు కాబట్టి చేయలేని పరిస్థితి. మీకు ఇంతకుముందు నేను డ్రోన్ సహాయంతో డ్రోను కాదు, ఇదండి మన గుడి చూపించాను. ఎక్కడ రెండు గుళ్ళను మీకు డ్రోన్ సహాయంతో చూపించాను. రంకె, బసవదేవుడు రంకె వేస్తాడు కదా, యాగంటి క్షేత్రాన్ని ఒకటి, ఇంకోటి అమ్మవారి గుడిని ఆకాశం నుంచి చూపించాను. ఇప్పుడు ఈరోజు మన ఊరిని ఆకాశం నుంచి చూపిస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోలు వస్తాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇది తిమ్మాపురం వాస్తవ్యులు, అంటే తిమ్మాపురం గ్రామం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా చూసుకోవచ్చు. పైనుంచి ఎలా ఉంటుందనేది కూడా చూసుకోవచ్చు. ఓకే అండి, ఇలాంటి వీడియోలు ఇంకా వీలైనంత వరకు యాక్చువల్గా అవుట్డోర్ షూటింగ్లలో అవుట్డోర్ కింద వెళ్ళినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే వేరే చోట ఎటు వెళ్ళినా కూడా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్లో మీకు డ్రోన్ సాయంతో పెట్టే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఇంతకు మీకు నచ్చిందా లేదా అనేది నాకు ఎవరు కామెంట్ పెట్టట్లేదు. చిన్న కామెంట్ వాయిస్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ పెట్టారంటే నాకు కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. నేను త్వరలో మీకోసం వీడియో లైవ్ పెట్టాలనుకుంటున్నాను. వీలైతే రేపు ఆదివారం యూట్యూబ్ లైవ్ పెడదామని అనుకుంటున్నాను. పెట్టే ప్రయత్నం చేస్తాను. పెట్టే ముందు మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో ఇలాంటి వేరే మంచి వీడియోలతో, ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీకు మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ పెడతారని ఆశిస్తూ, ఓకే బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని అంటే బాగుందా? ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ అంటే బాగుందా? అసలు ఏ విధంగా ఉంటే, ఎలా మాట్లాడితే మీకు బాగుంటుందో కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే
నేను అవన్నీ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ.